జీవన్ రెడ్డి గారు చంపడానికి మీరు మనుషులను పంపించారా? ఎందుకు చంపుతా సార్ నేను ఎందుకు చంపుతా? ఆరోపణ చేశారు, కేసు పెట్టారు. నన్ను వినండి, టార్గెట్ చేసి బదనాం చేయడానికి నన్ను ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఎందుకు చంపుతా? నా వృత్తి ఏమన్నా చంపడం నా వృత్తి అండి? ఏం మాట్లాడతారు? ఎవరు ఇప్పుడు కావాలని సబ్మిట్ చేసిన కొన్ని వీడియోలు, వీడియో కాల్స్ పట్టుకున్న వాళ్ళంతా ఎవరు? తీసుకురమ్మని చెప్పు, ప్రూఫ్ చేయమని చెప్పు, కోర్టులో పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేయమని. మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు నా ప్రభుత్వం పోయింది కదా, ప్రభుత్వం పోతే కోర్టులో వేయచ్చు కదా, రెఫర్ టు పిఎస్ వేయండి. నాదేమైనా చెయ్యకపోతే హైకోర్టులో వేయండి, జీవన్ రెడ్డి మీద కేసులు బుక్ చేయలేరు అప్పుడు అని చెప్పి. ఓకే, జీవన్ రెడ్డి గారిని ఓడించింది పైడి రాకేష్ రెడ్డా, ఎంపీ అరవింద, ధర్మపురి అరవింద? ఒకటి నేను చెప్పాలన్నా, ఇక వాడు ఒక ఫాల్స్ అండ్ ఫేక్ అండ్ ఫ్రాడ్ ఎంపీ, మా గుండుగాడు. వాడిని లెక్కలోకి తీసుకోలేము. వాని దమ్ముంటే నా మీదకి రమ్మని చెప్పిన. ప్రజలు ఓడించిరండి. వీళ్ళెవరండి? చిల్లరగాళ్ళు. చిల్లర సంఘం దేశ అధ్యక్షుడు అరవింద్ గాడు, రాష్ట్ర అధ్యక్షుడు పైడి రాకేష్ రెడ్డి గాడు. చిల్లర సంఘంకు అర్థమైందా? మధు, తెలంగాణ మధు గారు, అర్థమైందా? వీళ్ళు ఎవరు ఓడిస్తారండి? ఈ 2 ఓట్లతో అవుతుందా? ఇలా భార్యల ఓట్లతో అవుతుందా? వాట్ యువర్ టాకింగ్? ఎందుకు అంత పర్సనల్ మీకు అరవింద్, ధర్మపురి అరవింద్కి ఎందుకు అంత పర్సనల్? ఎందుకు అంత లాంగ్వేజ్ ఆ రకంగా పర్సనల్గా మాట్లాడుకోవాల్సిన అంత పరిస్థితులు ఏమొచ్చినాయి? మేమేమంటాం, మేము చెట్టున్న పండ్లున్న చెట్లకే రాళ్లతో కొడతారు, మా మీద మాబాండాలు వేస్తారు, మా మీద నిందలు వేస్తారు. మేము భరిస్తాం. మేము ప్రజల కోసం పనిచేస్తాం. 24 గంటలు 365 రోజులు నేను సచ్చేంత వరకు ఆర్మూర్ ప్రజల కోసమే పనిచేస్తా. మా బాస్ కోసమే పనిచేస్తా. టీఆర్ఎస్ పార్టీలో ఉంటా సచ్చేంత వరకు. మా ముఖ్యమంత్రి గారు ఎందుకంటున్నానంటే, నేను ఒక మామూలు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, ఒక రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. మా అమ్మ ఉప సర్పంచ్ కాదు, మా నాయన సర్పంచ్ కాదు. అట్లాంటిది నన్ను ఇవాళ ఒక మామూలు గ్రామ స్థాయి నుంచి తీసుకొచ్చి 2 సార్లు ఎమ్మెల్యే చేసి, పీఈసీ చైర్మన్ చేసి, జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు ఇచ్చినటువంటి నా నిజమైన దేవుడు మా కేసీఆర్. వీడు అంటాడు కేసీఆర్ గారికి బానిస అంటాడు. నాకు ఇంత గొప్ప వ్యక్తిని చేసి ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని ఆయన దగ్గర బానిసగా పనిచేస్తాడు, దొర దగ్గర పనిచేస్తాడు అంటాడు. ఈ సైకో డ్రగ్గిస్ట్, ఈ స్మగ్లర్, ఈ మర్డరర్, ఈ అపరిచితుడు, ఈ నేరగాడు, ఈ అంతకుడు, ఈ నరాంతకుడు, స్వయంగా వాని భార్య సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టు నరాంతకుడు అంటారండి. ఆ సూసైడ్ ఓటమి వెనకాల ధర్మపురి అరవింద్ ఉన్నారు కదా, ఛాలెంజ్ చేశారు మిమ్మల్ని ఓడిస్తాము ఖచ్చితంగా తీసుకొచ్చింది ఆయన. వాడిని ఓడిస్తాం నిజామాబాద్ జిల్లాలో ఎంపీగా. ఇప్పుడు వాడిని ఓడిస్తాం. చూడండి, గతంలో ఆయన కవితను ఓడించారు కదా ఆల్రెడీ, ఇప్పుడు కూడా ఆయన గెలుస్తా అంటున్నారు. ఇది ప్రజాస్వామ్యం అండి. ఓటమి గెలుపులు సహజం, గెలుపోవటములు సహజం అండి ప్రజాస్వామ్యంలో. ఇవాళ గెలిచిన వాళ్ళంతా మొన్న ఓడిపోయిన వాళ్ళే. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోయిన కాదా, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఓడిపోయిన కాదా, మన మునుగోలులో రాజగోపాల్ రెడ్డి ఓడిపోయిన కాదా, మన దామోదర్ రాజనరసింహ ఓడిపోయిన కాదా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన కొడంగల్లో ఓడిపోయింది కాదా? అంతకుముందు వీళ్ళంతా ఓడిపోయిన వాళ్ళే కదా మధు గారు. ఒక్క ఓటమితో జీవితం పోయిందా? ఒకటి మీరు ఛాలెంజ్ చేశారు, మీ పార్టీ నుంచి స్ట్రాంగెస్ట్ డైరెక్ట్ కవిత గారే మాట్లాడారు, వెంటబడి ఓడిస్తాం అరవింద్ ఎక్కడున్నా అన్నారు. మొన్న ఎమ్మెల్యే కోరట్లలో ఓడించినట్టున్నారు. సరే, నెక్స్ట్ ఎంపీ కూడా ఓడిస్తారా? కన్ఫామా దాని మీద? 100% ఓడిస్తాం. మీకు డౌట్ ఉందా? ఆయన పోటీ చేస్తాడో లేదా? ఫస్ట్ టికెట్ ఇవ్వాలంటారు ఆయనకి బీజేపీ నుంచి, అది చూసుకోండి మీరు. దాని మీద ఆయన ఇంటర్వ్యూ చేయండి. ఇప్పుడు మేమంటే మేము చేసిన అభివృద్ధి ప్రజల ముందు పెట్టినాం. తెచ్చిన తెలంగాణ ప్రజల ముందు పెట్టినాం, గెలిపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ని ముఖ్యమంత్రిగా చేశారు. 2వసారి చేసిన అభివృద్ధిని, చేసిన సంక్షేమాన్ని చూపించాం, గెలిపించారు. 3వసారి ఇట్లా చేస్తామని చెప్పినాం, ప్రజలు తిరస్కరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవులు, ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి వాళ్ళ తీర్పును గౌరవించినాం. ఓర్పును ప్రజల పాలకపక్షం అటువైపు ఉంటే, ఒకవేళ మీరు నిజంగా ప్రజల తీర్పును గౌరవిస్తే, పనిచేస్తున్నాం నిజంగానే ప్రజల తీర్పును గౌరవిస్తే, ఇప్పుడు పైడి రాకేష్ రెడ్డి మీ మీద కొన్ని ఆరోపణలు చేశారు, అది అవినీతి ఆరోపణలు. తర్వాత గతంలో మీ పరిపాలనలో మీ హయాంలో జరిగినటువంటి అంశాలు రెస్పాండ్ అయ్యారు, కానీ పర్సనల్ గా వెళ్ళే కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి మీరు భార్య, తమ్ముడు, తల్లి, కూతురు, మధునే చెప్పింది అబద్ధం అయితే మీరు అడగండి. తల్లి ఎక్కడ ఉందో లేదు. అవ్వకు బువ్వ పెట్టినాడు, చిన్నవ్వకు బంగారు గాజులు ఎత్తాడా? నీ సొంత తల్లికి నువ్వు బువ్వ పెట్టినాడు, నువ్వు ఆర్మూర్ నువ్వు వెళ్తావా? ఆర్మూర్ పాలిస్తా, ఆర్మూర్ ప్రజలకు నువ్వు సేవ చేస్తావా? ₹1 కార్పొరేట్ వైద్యం ఇస్తావా? 87 బాత్రూంలో నువ్వు ఎన్ఆర్ఐల దగ్గర నుంచి ఫండ్స్ మొన్న అడిగి నువ్వు చేస్తా అంటున్నావే. 32 ఏళ్ళు ఎందుకు రాలేదు నువ్వు ఆర్మూర్కి? 26 ఏళ్ళు ఎందుకు నీ గ్రామానికి రాలేదు? ఎందుకు నువ్వు నీ అంకాపూర్ గ్రామంలో బహిష్కృతుడైనావు? ఎందుకు కుల బహిష్కరణ జరిగింది నీకు? ఎందుకు పెళ్లిల గురించి చర్చ వస్తుంది? ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ గురించి 3 పెళ్లిల చర్చ మాట్లాడింది కదా అక్కడ. ఎందుకు పెళ్లిల గురించి చర్చ? ఎందుకు? ఒక వ్యక్తి యొక్క క్యారెక్టర్ను తెలుసుకోవడానికి అదొకటి చాలు. ఒక భార్య సూసైడ్, 2వ భార్య విడాకులు, 3వ భార్య రహస్య వివాహం. మీరు అబ్జర్వ్ అయ్యాలి, డేర్గా వచ్చి చేసుకోలే. లీగల్ కాదా ఇప్పుడు ఆ పెళ్లి?
లీగలా ఇల్లీగలా నాకు తెలియదు, నీకు తెలుసు అది మధు. నేను దాంట్లో నాకు పోను. తెలీదు. మీరే- నేను చెప్పేది విను. రహస్యంగా ఎందుకు వేసుకున్నావు అంటున్నావు. ప్రజాస్వామ్యంలో ప్రజల ముందు ప్రజా పాలకుడి విను. రాజకీయాల్లో వచ్చినావు నువ్వు చెయ్యి దాన్ని. ఓపెన్గా చెప్పనంటూ ఎందుకు చెప్పలేదు అంటున్నా. బిడ్డ పెళ్ళేంత వరకు బయటకు రాలే. రైట్, కౌశల్య మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతుంది. జీవన్ రెడ్డి గారు, మీరు ఆర్మూర్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, అయినా కూడా 3సారి హ్యాట్రిక్ కొట్టలేకపోయారు. ఇప్పుడు మీరు ఇన్ని అంటే ఆరోపణలు చేస్తున్నారు కదా. నేను ఆరోపణ చేయలే అమ్మా. నేను ఎలక్షన్లు ఎక్కడ మాట్లాడలే, వ్యక్తిగతం మాట్లాడలే. నా గురించి వ్యక్తిగతం మాట్లాడి మీ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చాడు కాబట్టి రోహిత్ అన్న మాట్లాడి అడిగితే మీరు రాకేష్ రెడ్డి అనగానే ఒంటి కాలు మీద లేస్తున్నారు. అసలు మీరు చాలా పర్సనల్ గా కూడా మాట్లాడుతున్నారు. సరే, అది పక్కన పెడితే నేను ఒక్కటి చెప్తా ఉన్నా, ప్రజలు మీరు ఎందుకండి క్వశ్చన్ కూడా మాట్లాడనివ్వట్లేదు కనీసం? అంటున్నా, సమాధానం చెప్తా అడగండి. ఓకే, సో మీరు ఆర్మూర్లో ఎందుకు గెలవలేకపోయారు? అంటే మీరు ఆల్రెడీ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు, అంటే 10 ఏళ్ళ పాలన అంటే మామూలు విషయం కాదు అది. కానీ ఎందుకు జనాలు సాటిస్ఫైగా లేరా? మీరు డెవలప్మెంట్ సరిగ్గా చేయలేకపోయారా? అక్కడ బ్రహ్మాండంగా చేసాం. 17 ఫంక్షన్ హాల్ కట్టించిన. 17 ఒక మున్నూరుగా ఫంక్షన్ ఎక్కడ వెనకబడ్డారు? ఎందుకు గెలవలేదు? ఒక మున్నూరుగా ఫంక్షన్ హాల్ 5 ఎకరాల్లో ప్రభుత్వ నిధులు కొన్ని నా నిధులతో కట్టించా. కుర్మ ఫంక్షన్ హాల్ కట్టించా, అంబేద్కర్ భవన్ కట్టించా, మైనార్టీ ఫంక్షన్ హాల్ 2 కట్టించా, ఆర్మూర్లో 1 కట్టించా ఉచితంగా. ఒకవైపు కళ్యాణ లక్ష్మి, ఇంకొక వైపు కళ్యాణ మండపం. ఎన్ని ఫంక్షన్ హాల్లో అమ్మ వినాలమ్మా ప్లీజ్. నేను రక్తం చెమట పెట్టి కట్టినా అమ్మ, నా శ్రమ పెట్టి కట్టినా అమ్మ. ఒక మామూలు కుటుంబం నుంచి వచ్చి నేను అంత కష్టపడి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్కి దండం పెట్టి, కాళ్ళకి దండం పెట్టి నిధులు తీసుకుపోయి కట్టించానమ్మా. 17 ఫంక్షన్ హాల్ అంటే ఈ దేశంలో ఒక ఎమ్మెల్యే ఎవరు కట్టియారండి? ఈ దేశంలో ఒక ఎమ్మెల్యే 17 ఫంక్షన్లు ఎవరైనా కట్టించిందంటే మీ ఆర్టీవీలో సెర్చ్ చేయండి, గూగుల్లో కొట్టండి, అన్ని చేయండి, తీసుకురండి, మాట్లాడదాం. ఓకే, రాకేష్ రెడ్డి మీ గురించి చేసిన మరో ఆరోపణ ఒకసారి రాకేష్ రెడ్డి ఏమన్నారో చూద్దాం. క్వారీల మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తాను. 1000 కోట్లు కొల్లగొట్టిన కొడుకులందరినీ చట్టం ముందు తీసుకొస్తాను. ప్రజల డబ్బు మొత్తం రికవరీ చేసి మా ప్రాంతంలో ఏమేమి కావాలో ఆ రికవరీ చేసి మొత్తం మౌలిక వసతులను అభివృద్ధి చేసుకుంటాను. మైనింగ్లు అంటే మాదాపూర్, మాక్లూర్ సుమారు 2000 కోట్ల వరకు అక్కడ ధ్వంసమైపోయింది. తీసుకున్న పర్మిషన్స్ వేరు, అది వాడి విద్య, వాడి జ్ఞానం. ఎక్స్టెంట్ వేరు. 1000 కోట్లు ఉంటుందా? సమగ్ర మైనింగ్ 1000 కోట్లు ఉంటుందా? మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అమ్మేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మట్టి గుట్టలు బట్టి కలిపితే కూడా 5000 కోట్లు కాదు. చదువుకోలేడండి వాడు, అజ్ఞాని వాడు. 8వ తరగతి చదివిండి అన్న మౌలి అన్న. ఈ స్టడీ 8th క్లాస్. కొండలు గుట్టలు తవ్వినే కావచ్చు. 8వ తరగతి 5000 మీరు చెప్పండి. జర్నలిస్ట్ గా సార్ రోహిత్ గారు మీరు చెప్పండి, 5000 కోట్లు ఉంటుందా? మేము చేయలేదండి వ్యాపారం. వినాలే సారీ సార్ రోహిత్ గారు, 5000 కోట్లు ఉంటుందా? 5000 కోట్లు ఎంత ఉంటుంది? ఏం మాట్లాడతారండి? మట్టి గురించి మాకేం సంబంధం? నాకు తెలియదు, నేను చెయ్యలే. వాడు మాట్లాడుతుండు అజ్ఞాని, చదువుకోనాడు. వాడిని బయటలు యూపీయకండి. అది చదువుకొని బయటలు, అవి చదువుకొని నాలెడ్జ్ లేని బయటలు. ఒక్క బాత్రూమ్ కట్టలేదంటే 7472 కోట్లు ఎట్లా పోయినాయండి మన ఊరు మన బడికి? మా ఒక్క నియోజకవర్గంలో 87 స్కూళ్ళలో సార్, 87 స్కూళ్ళల్లో ఒక్క మా నియోజకవర్గంలో 100 కోట్లు. ప్రసాద్ 100 కోట్లు. మౌలి అన్న ఎంత? 100 కోట్లు మంజూరు చేయించిన. అన్ని స్కూళ్ళలో పనులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్క స్కూల్లో పనులు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ అది వదిలేసి ఒక్క బాత్రూమ్ నేను కట్టి, అది ఎన్ఆర్ఐ నచ్చి బిచ్చం అడుక్కుంటుండు. నువ్వు ఎన్ఆర్ఐ కదా, నువ్వు 26 ఏళ్ళ నుంచి ఎందుకు కట్టియలేవు? నువ్వు 125 దేశాలు తిరిగినావు కదా, మరి అప్పటి నుంచి నువ్వు 26 ఏళ్ళల్లో సంవత్సరానికి నెలకొకటి స్కూల్ కట్టించినా ఇప్పటికి స్కూళ్ళని బాగుపడుతుండే కదా. నువ్వెందుకు చేయలేవు? మరి ఎందుకు రాలేవు? ఏ పెళ్ళిళ్ళకి ఎందుకు రాలేవు? ఏ సావులకు ఎందుకు రాలేవు? నీ సొంత గ్రామానికి ఎందుకు రాలేవు? నీ కుల బహిష్కరణ ఎందుకు? ఇయ్యాల లేడు సంఘంలో వాడు. ఈరోజు ఆ గ్రామం యొక్క సంఘంలో లేడు. కుల బహిష్కరణ. ఆ పనులన్నీ ఇప్పటిదాకా జీవన్ రెడ్డి 10 ఏళ్లలో ఎందుకు చేయలేకపోయిండు? చేశాను కదా. ఇప్పుడు ఏవైతే ఆయన చేస్తున్నాడో టాయిలెట్స్ కట్టిస్తాను, ఏం టాయిలెట్ తప్ప ఏం లేదు. టాయిలెట్ తప్ప మిగిలింది లేదు. మొత్తం ఆర్మూర్ నియోజకవర్గంలో దగ్గర లింక్ రోడ్లతో 120 లింక్ రోడ్లు వేసా. 2 మండలాలు అవసరం ఉండే. ఆలూరు మండలం తెచ్చా, డొంకేశ్వర్ మండలం తీసుకొచ్చా, 100 పడకల ఆసుపత్రి తీసుకొచ్చా, 25,000 ఆపరేషన్లు చేయించా, రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చినాం. ఇంతకుముందు మాకు రెవెన్యూ డివిజన్కి వెళ్ళాలంటే బాల్కొండ నియోజకవర్గం, మా నియోజకవర్గం నిజామాబాద్కి వెళ్ళాల్సి ఉండే. రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన, రోడ్లు వేయించిన. ప్రతి మండల హెడ్ క్వార్టర్ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్కు డబుల్ రోడ్లు వేయించాం సార్. మేము ఇన్ని పనులు చేశాం మౌలి గారు. ఇంకా కూడా ప్రజలు ఇంకా కావాలనుకున్నారా? మార్పు కావాలనుకున్నారా? మార్చుదామనుకున్నారా? తీర్పు ఇచ్చారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం కదా.